నేను అన్సు సుశాంత్ లోన్మన్కి స్వాగతం. ఈ ఫోటోషాప్ ఫిల్టర్ సెషన్లో మనం లిక్విఫై గురించి నేర్చుకుందాం. లిక్విఫైలో ఫస్ట్ టూల్ ఫార్వర్డ్ స్వాప్ టూల్. దీని హెల్ప్తో మీరు ఏదైనా డ్రాగ్ చేయొచ్చు, ఏ పిక్సెల్ అయినా. అంటే ఇప్పుడు నేను ఈ పిక్సెల్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను. కొంచెం ఎన్లార్జ్ చేద్దాం. మీరు ఈ పిక్సెల్ని ఇలా స్ప్రెడ్ చేయాలని అనుకుంటే అప్పుడు ఈ టూల్ హెల్ప్తో మీరు ఇలా ఏ ఇమేజ్ పిక్సెల్స్ని అయినా స్ప్రెడ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేది రీకన్స్ట్రక్ట్ టూల్. అంటే ఫార్వర్డ్ ర్యాప్ టూల్తో మీరు ఏదైనా చేసి ఉంటే, అంటే పిక్సెల్ని స్ట్రెచ్ చేస్తే, సో ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్గా లేదు, చూడడానికి బాగాలేదు, మళ్ళీ అది మనకి నార్మల్గా కావాలి అంటే అప్పుడు మనం ఇలా రీకన్స్ట్రక్షన్ టూల్ని యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేది పకర్ టూల్. పకర్ టూల్లో ఏం చేస్తుంది? పకర్ టూల్ అన్ని పిక్సెల్స్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకుని వస్తుంది, ఒక మ్యాగ్నెట్ లాగా. అన్ని పిక్సెల్స్ని ఒక అవుట్పుట్ పాయింట్ దగ్గరికి తీసుకుని వస్తుంది, ఒక మ్యాగ్నెట్ లాగా. చూడండి మీరు చుట్టూ ఉన్న పిక్సెల్స్ని డ్రాగ్ చేయొచ్చు కూడా ఒక పాయింట్కి. ఇప్పుడు బ్లోట్ టూల్. ఇది పకర్ టూల్కి రివర్స్. చూడండి, ఇలా మీరు పిక్సెల్స్ని ఎన్లార్జ్ చేసి చూపించవచ్చు. తర్వాత పుష్ లెఫ్ట్ టూల్ వస్తుంది. చూడండి, ఇలా మీరు ఏ పిక్సెల్ని అయినా లెఫ్ట్కి పుష్ చేయొచ్చు. చూడండి, పిక్సెల్స్ అన్నీ లెఫ్ట్కి సైడ్కి పుష్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ టూల్ ఇంకా జూమ్ టూల్, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్కి. దీని తర్వాత ఫిల్టర్లో వచ్చేది బ్లర్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం యావరేజ్ సెలెక్ట్ చేస్తే ఇమేజ్ మొత్తం బ్లర్ అయిపోతుంది, కొంచెం బ్లర్ అవుతుంది. ఇది నార్మల్ బ్లర్. ఇక్కడ నుంచి కొంచెం బ్లర్ సెలెక్ట్ చేస్తాము, సో ఇంకొంచెం బ్లర్ అవుతుంది. తర్వాత బాక్స్ బ్లర్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఇలా బ్లర్ చేయొచ్చు. ఆ తర్వాత బ్లర్లో వచ్చేది గాషియన్ బ్లర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లర్రే. ఇలా మీరు ఇమేజ్ బ్లర్ చేయడానికి వాడచ్చు. నార్మల్గా మనం బ్లర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇమేజ్ రిజల్యూషన్ లోగా ఉన్నప్పుడు, దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు లేదా పెయింట్ చేయాల్సినప్పుడు. సో నార్మల్గా బ్లర్ మోడ్ని యూజ్ చేస్తారు. దీంతో ఏం జరుగుతుంది? పిక్సెల్ తక్కువ ఉన్నప్పుడు ఇమేజ్ షార్టర్ అవుతుంది, దానికి బదులు ఇక్కడ అది స్లైట్గా బ్లర్ అవుతుంది. ఓకేనా? సో పిక్చర్ చూడడానికి బాగుంటుంది, కానీ మనం ఎక్కువ బ్లర్ చేయకూడదు. పిక్చర్ హై రిజల్యూషన్ ఉంటే బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత లెన్స్ బ్లర్ కూడా బ్లర్లో ఉంది. దీనితో మీరు దీని రేడియస్ని ఇంక్రీజ్ చేయొచ్చు. నార్మల్గా దీనివల్ల ఇంకా ఉపయోగం కూడా ఉంది. మీ దగ్గర ఏమైనా పిక్చర్ ఉంటే వాటిలో మీరు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ని హైలైట్ చేయాలి అనుకుంటే అప్పుడు మొత్తం కాకుండా అప్పుడు మీరు హైలైట్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ తప్ప మిగతావన్నీ సెలెక్ట్ చేయండి, వాటిని బ్లర్ చేయొచ్చు మీరు సెలెక్ట్ చేసిన వాటిని. దీనితో ఏం జరుగుతుంది అంటే మీరు హైలైట్ చేయాలని అనుకుంటున్న ప్రోడక్ట్ చాలా చక్కగా హైలైట్ అవుతుంది. దీని యూజ్ వెడ్డింగ్ ఆల్బమ్స్లో కూడా ఉంటుంది. వెడ్డింగ్ ఆల్బమ్స్లో దీని యూజ్ ఏంటి? వెడ్డింగ్ ఆల్బమ్స్లో మీరు పెళ్లి కొడుకుని కూతుర్ని హైలైట్ చేయాలని అనుకుంటే, లేదా పెళ్లి కూతురు వేసుకున్న నగలని హైలైట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ ప్లేస్లో బ్లర్ యూజ్ చేయొచ్చు. బ్లర్లో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. అది ఇమేజ్ టైప్ ఇంకా మీరు యాడ్ చేయాలి అనుకుంటున్న ఎఫెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ఇది మోషన్ బ్లర్. నేను ఈ కార్ స్పీడ్గా వెళ్తుందని చూపించాలనుకుంటున్నాను, అప్పుడు ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాను. చూడండి, ఏదైనా స్పీడ్గా వెళ్తున్నప్పుడు అవుట్ సైడ్ మీరు ఇలా ఉండడం చూస్తారు. చూడండి, మనం ఇలా చూపించాలి. దీన్ని మోషన్ బ్లర్ అని అంటారు. ఓకే, మనకి బ్లర్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ రేడియల్ బ్లర్. మనం దీని అమౌంట్ని ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేస్తే ఓకే క్లిక్ చేయండి. చూడండి, ఇలా రౌండ్లా బ్లర్ అవుతుంది, రౌండ్ ప్యాచెస్. ఇక్కడ వెళ్ళి షేప్ బ్లర్ని సెలెక్ట్ చేయండి. నాకు జిగ్జాగ్ బ్లర్ కావాలి. ఇక్కడ షేప్ బ్లర్లో షేప్స్ ఇచ్చారు. తర్వాత షేప్ బ్లర్ యూజ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ ఆ పర్టికులర్ షేప్లో బ్లర్ అవుతుంది. ఓకేనా? ఇలా నేను సెలెక్ట్ చేసిన షేప్స్ని బట్టి అదే షేప్లో ఇమేజ్ అనేది బ్లర్ అయ్యాయి. చూడండి, స్మార్ట్ బ్లర్ ఏం చేస్తుంది? అది కొంచెం బ్లర్ని చేస్తుంది. ఓకేనా గైస్? కానీ
అది ఇమేజ్కి కొంచెం క్లారిటీని తీసుకొని వస్తుంది. చూడండి ఇలాగనమాట. ఇక్కడ నుంచి మనం ఇంత పార్ట్ బ్లర్ చేస్తాం. ఓకే క్లిక్ చేయగానే మనం అది స్క్రీన్ మీద చూడొచ్చు. చూడండి లైన్ ఇప్పుడు షార్ప్ అయ్యింది. అంటే స్మార్ట్ బ్లర్ మన ఇమేజ్ని షార్ప్ చేసి క్లియర్గా చేస్తుంది. కంట్రోల్ Z సెలెక్ట్ చేస్తాం. ఇది ఒరిజినల్ ఇమేజ్. బ్లర్లో తర్వాత వచ్చేది సర్ఫేస్ బ్లర్. అది కూడా కొంచెం స్మార్ట్ బ్లర్ లాగానే పనిచేస్తుంది. కానీ స్మార్ట్ బ్లర్ కంటే దీనికి ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. స్మార్ట్ బ్లర్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. దాన్ని మీరు ఇలా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏదైనా క్లియర్గా లేని పిక్చర్ ఉంటే దాన్ని మీరు కొంచెం బ్లర్గా చేసి ఎలా చేయాలని అనుకున్నారు, అప్పుడు సర్ఫేస్ బ్లర్ని యూజ్ చేయాలి. ఇంకా ఇక్కడ బ్లర్ గ్యాలరీ కూడా ఉంది. నెక్స్ట్ ది ఫీల్డ్ బ్లర్. చూడండి ఇలాంటి సర్కిల్ వచ్చి బ్లర్ని లోపల నుంచి డిక్రీజ్ చేస్తుంది. మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి బ్లర్ డిక్రీజ్ అయింది. ఇంకా ఈ పాయింట్స్లో బ్లర్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం ఇలా కనబడుతుంది. సో మీరు ఇక్కడ నుంచి కూడా బ్లర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయవచ్చు. ఆ తర్వాత ఫిల్టర్లో వచ్చేది ఐరిస్ బ్లర్ అన్నమాట. దీనిలో సర్కిల్ లోపల ఉన్న ఇమేజ్ పార్ట్ బ్లర్ అవ్వకుండా ఉంటుంది అండ్ మిగతా పార్ట్స్ అనేవి బ్లర్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా గైస్? సర్కిల్ రొటేట్ చేసి సైజ్ డిక్రీజ్ చేద్దాం. ఇలా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు దీన్ని పార్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలని అనుకుంటే చూడండి నేను దీన్ని త్వరగా టచ్ చేశాను. దాని వల్ల సర్కిల్ బయట ఉన్న పార్ట్స్ బ్లర్ అయ్యాయి, లోపల ఉన్న పార్ట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత టిల్ట్ షిఫ్ట్. ఇది సిమిలర్గానే ఉంటుంది. తేడా ఏంటి అంటే ఇది రేడియల్ అండ్ ఇది లైన్లో ఉంటుంది. తర్వాతది పాత్ బ్లర్. మనం లైన్ డ్రా చేస్తే అది బ్లర్ అవుతుంది. చూడండి ఇలాగా. ఫిల్టర్లో బ్లర్ గ్యాలరీ తర్వాత వచ్చేది డిస్టార్ట్. ఇందులో పించ్ చూడండి. పించ్లో మనం పించ్ అమౌంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే అప్పుడు మిడిల్ పోర్షన్ అందులో ఉన్న పిక్సెల్స్ అన్నింటినీ పుల్ చేస్తుంది. మనం వాటికి ఆపోజిట్గా చేస్తే అది పిక్సెల్స్ని పుష్ చేస్తుంది. తర్వాత పోలార్ కోఆర్డినేట్స్. చూడండి ఇలా అది కంప్లీట్ రెక్టాంగులర్ ఎఫెక్ట్ని ఇస్తుంది. తర్వాత రిపుల్. మనకి ఇలాంటి రిపుల్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేయవచ్చు. తర్వాత షియర్. మీరు ఇమేజ్ని స్క్యూ చేయాలి అనుకుంటే అప్పుడు షియర్ని యూజ్ చేస్తారు. తర్వాత స్పిరైజ్. చూడండి అమౌంట్ డిక్రీజ్ చేస్తే అది ఇమేజ్ని ఇన్సైడ్కి డ్రాగ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేస్తే అది అవుట్ సైడ్కి డ్రాగ్ చేస్తుంది. ఇప్పుడు 12 మీ ఇమేజ్కి పూర్తి రౌండ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఓకే. ఇప్పుడు వేవ్. ఇది వాటర్ లాంటి వేవ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. వాటర్ ఎఫెక్ట్ లాంటిది. మీరు ఇమేజ్కి ఇలాంటి ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది యూజ్ చేయాలి. మీరు జిగ్జాగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు జిగ్జాగ్ సెలెక్ట్ చేస్తారు. కొంచెం ఇలా ఉంటుంది. మీరు వాటర్లో వేవ్స్ చూసినట్టే ఇక్కడ అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా గైస్? తర్వాత వచ్చేది నాయిస్. డిస్టార్ట్ తర్వాత అది ఒక డాటెడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. చూడండి నాయిస్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే అది ఇంకా డాట్ ఎఫెక్ట్ ఎక్కువ చేస్తుంది. మీరు చూసినట్టు మనం గాషన్ని చేస్తే అప్పుడు డాట్స్ అనేవి ఎక్కువగా అయ్యాయి. చూడండి యూనిఫామ్లో డాట్స్ తక్కువగా ఉన్నాయి. మీకేమైనా క్వైరీస్ అండ్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.